సౌందర్య మస్తిష్కంలో ఆలోచనలు బొంగరంలా తిరుగుతున్నాయి. రాత్రి ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తుంది. తన మనసులో మాట ఎవరికీ చెప్పలేదు. కృష్ణకమల్ రాక కోసం ఎదురు చూస్తుంది. అతను 7 గంటలకి ఇంటికొచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకుని భోజనం పూర్తి చేసేసరికి 8:30 అయింది. అతనికి ఎటూ ధ్యాస లేని వాళ్ళ గబగబా భోజనం పూర్తయిందనిపించి ఆదరాబాదరాగా బయలుదేరడం సౌందర్య కనిపెట్టి అతనికంటే ముందు కారులో నీలిమహల్కి వెళ్ళిపోయి కారు వెనక్కి పంపించేసింది. అతను అక్కడికొచ్చేసరికి ఏం తెలియనట్టు గదిలో కూర్చుందామని గది తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళింది. అంతే, అలా నిలబడిపోయింది. ఆమెకు నోటమాట రాలేదు. కనురెప్పలు వెయ్యాలని తోచలేదు. ఊపిరి తీసుకోవాలని తోచలేదు. అలా నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. ఆ గదంతా పూలతో ముస్తాబు చేసుంది. మంచం మీద తెల్లని సిల్కు దుప్పటి పరిచుంది. దానిమీద ఇంత ఒత్తున మల్లెలు పోసున్నాయి. మంచం చుట్టూ పూలమాలలు వేలాడదీసున్నాయి. టేబుల్ మీద అగరవత్తులు వెలిగించున్నాయి. వాటి సువాసనలు గదంతా పరుచుకుని ఉకిరిబికిరి చేసేస్తున్నాయి. సౌందర్యకి ఆ గదిని ముస్తాబు చూసిన వెంటనే అర్థమైపోయింది. ఇక్కడకు ప్రతిరోజు ఎవరో అమ్మాయి వస్తుంది అని గ్రహించేసింది. ఆ అమ్మాయి ఇంకా రాలేదు. అతను వచ్చాక వస్తుంది అని మనసులో ఆలోచించుకుని ఒక నిశ్చయానికొచ్చి ఆ మంచం దగ్గరగా నడిచి వెళ్ళి మంచం మీద అతను వచ్చేసరికి వయ్యారంగా పడుకునుంది. కృష్ణకమల్ హుషారుగా గదిలో అడుగుపెట్టాడు. గది ముస్తాబు చూసి అతనికి మరింత హుషారనిపించింది. మంచం మీద పడుకుంది నీలిమ అని అనుకున్నాడు. అతను సరిగ్గా చూడలేదు. తలుపులు లోపలే గడియవేసి మంచం దగ్గరగా వచ్చి నీలు అని పిలవబోయి ఆగిపోయాడు. క్షణంసేపు అతనికి నోటమాట రాలేదు. సౌందర్య పాలనురగలాంటి తెల్లని సిల్కు చీర కట్టుకుంది. తెల్లటి చీరకి ఎర్రటి వస్తువులు ఎంతో అందంగా నిప్పాయి. వయ్యారంగా పగడాల కొమ్మల అందంగా ఉంది ఆ మల్లెల పాన్పుపై. సౌందర్య, అతని పెదవులు అస్పష్టంగా కదిలాయి. ఆమె ఇక్కడికి ఎలా వచ్చింది? ఆమె వచ్చేసరికి నీలిముందా? రకరకాల ఆలోచనలు అతని బుర్రలో పురుగుల్లా తొలవసాగాయి. సౌందర్య, మెల్లగా పిలిచాడు. ఈసారి ఆమె మెల్లగా కళ్ళు తెరిచి ఎవరో అన్నట్టు చూసింది. కృష్ణకమల్ని చూస్తూనే మీరా, ఎప్పుడొచ్చారు అంటూ లేచి కూర్చుంది. నువ్వు నువ్విక్కడికి ఎలా వచ్చావు? అయోమయంగా ప్రశ్నించాడు. ఈ రాత్రివేళ ఆమెను ఎవరిక్కడికి తీసుకొచ్చారు అని. ఎలా వస్తాను? కారులో వచ్చాను అంటూ చిన్నగా నవ్వింది. అతను నవ్వలేదు. ఒళ్ళు మండినట్టు ఆమె వైపు చూశాడు. సౌందర్య మౌనంగా అతని వైపే చూడసాగింది. ఈ గది ముస్తాబు అంటూ ఆగిపోయాడు. ఆగిపోయారు? అడగండి. ఈ గది ముస్తాబు ఎవరు చేశారనా? నేను మాత్రం చేయలేదు. నేనొచ్చేసరికి ఈ గదంతా ముస్తాబు చేసుంది. నిజం చెప్పొద్దు, నాకు చాలా నచ్చింది. ఇలా మంచం మీద పడుకొని నిద్రపోయాను. మీరొచ్చి లేపే వరకు నాకు మెలకువే రాలేదు అంది అతని ముఖ కవళికలు జాగ్రత్తగా గమనిస్తూ. అంటే ఈ గది నువ్వు ముస్తాబు చేయలేదా? అనుమానంగా ప్రశ్నించాడు. ఎంత కొంటెతనం, ఎంత అమాయకంగా నటిస్తున్నారు. పాపం ఏం తెలీదు. మన కోసం మీరే ఈ గది ముస్తాబు చేయించి పైగా ఈ గది ముస్తాబు నేను చేయించానని అంటున్నారా అంటూ మంచం మీద నుండి లేచి అతనికి దగ్గరగా వెళ్ళి మెడ చుట్టూ చేతులు వేసి అతని కళ్ళలోకి సూటిగా చూసింది. కృష్ణకు ఒక్కసారిగా మతిపోయినట్లయింది. ఆమెకెటూ సమాధానం చెప్పలేక నవ్వేశాడు. ఆ నవ్వుకి అర్థం ఎలా వచ్చినా సరే అన్నట్టు. అతని మనసంతా నీలిమ గురించి ఆలోచిస్తోంది. నీలిమను సౌందర్య చూసిందా? ఒకరికొకరు ఎదురుపడ్డారా లేదా ఎదురుపడితే మాట్లాడుకున్నారా? మాట్లాడుకుంటే ఏమని మాట్లాడుకున్నారు? ఏంటలా మౌనంగా ఉండిపోయారు? ఆ కళ్ళలోకి సూటిగా చూస్తూనే ప్రశ్నించింది. ఏం మాట్లాడను? నవ్వుతూనే ప్రశ్నించాడు. బాగుంది. మాట్లాడాలంటే మాటలే ఉండవా? మీరు మా ఇంటికొచ్చినప్పుడు ఇలాగే ఉండేవారా? కవ్వించినట్టుగా అంది. అతని ముఖం గంభీరంగా మారిపోయింది. ప్లీజ్ మాట్లాడండి అంది గారంగా. ఇంటికి వెళ్ళిపోదామా? అదేంటి, మనం ఈరోజు ఇక్కడే ఉండొద్దా? అమాయకంగా ముఖం పెట్టి ప్రశ్నించింది. కృష్ణ ముఖం తిప్పుకున్నాడు. అతని మెడ చుట్టూ ఉన్న ఆమె చేతుల్ని మృదువుగా తొలగించాలని చూశాడు. ఆమె సులభంగా పొట్టు వదల్లేదు. తప్పనిసరిగా ఆమె చేతిలో బందీ అయిపోయినట్టుగా ముఖం పెట్టి అలా ఉండిపోయాడు. అలా ఎంతసేపు నిలబడతారు? ఇలా కూర్చోండి అంటూ అతని మెడ చుట్టూ ఉన్న చేతులు తీసేసి మంచం చూపించింది కూర్చోమని. అతను మంచం మీద కూర్చోలేదు. అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు. సౌందర్య కూడా అతని పక్కన సోఫాలో కూర్చుంది. అతను అభ్యంతరం చెప్పలేదు. చెప్పినా ఆమె విందని తెలుసు. అందుకే ఏం మాట్లాడలేదు. మీరు ప్రతిరోజు ఇక్కడికొచ్చి పడుకుంటారా? ప్రతిరోజు కాదు, ఎప్పుడైనా.
ఆమె మరింకేం ప్రశ్నించలేదు. చాలాసేపు ఇద్దరూ అలాగే కూర్చున్నారు. ఇద్దరికీ నిద్ర రాలేదు. తెల్లవార్లు అలా మేలుకునే ఉన్నారు. తెల్లవారి ఇద్దరూ కలిసి ఎస్టేట్‌కొచ్చేశారు. రత్నావళిదేవి కొడుకుకి కబురు చేసి మళ్ళీ చెప్పారు. సౌందర్యను ఆ రోజు ఎక్కడికైనా తీసుకువెళ్ళమని. తల్లి మాట తీసేయలేక సరే అన్నాడు. ఆ రోజు 5 గంటలకి ఎక్కడికైనా అలా తిరిగొద్దామని సౌందర్యకు చెప్పాడు. ఆమె సరే అన్నట్టు తల ఊపింది. సాయంత్రం 5 గంటలవడంతో సౌందర్య ముస్తాబై కూర్చుంది. అతని రాక కోసం ఎదురు చూస్తూ. అతను ఆమెకు చెప్పిన టైం ప్రకారం వచ్చేశాడు. ఇద్దరూ కలిసి కారులో ఊరవతలకు తోట వైపు వెళ్లారు. ఆ తోట పేరుకే గాని ఎక్కువ చెట్లవి ఏం లేవు. అంతా కొండలు. చాలా మటుకు ఖాళీ స్థలం ఉండిపోయింది. కారు ఆ తోట ముందు ఆగింది. ఇద్దరూ కారు దిగి తోటలోకి వెళ్లారు. ఇద్దరూ ఒక చెట్టు దగ్గర ఆగారు. ఆ ఇద్దరికీ ఏం మాట్లాడాలో తెలియడం లేదు. మౌనమూర్తులా అలా ఉండిపోయారు కొద్ది క్షణాల సేపు. తర్వాత కొద్దిసేపటికి అతనే ముందు మాట్లాడాడు. కూర్చో. నీతో కొన్ని విషయాలు చెప్పి నీ సలహా తీసుకోవాలి అంటూ నవ్వుతూ ఆమె ముఖంలోకి చూస్తూ అక్కడ చిన్న గట్టులా ఉంటే తను కూర్చుని పక్కన ఆమెను కూర్చోమని చోటు చూపించాడు. ఆమె అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ అతని పక్కన గట్టు మీద కూర్చుంటూ అంది. మీకు నేను సలహా ఇవ్వాలా? ఏ విషయంలో? చెప్తాను అంటూ క్షణం సేపు ఆగి మెల్లగా అన్నాడు. చాలా రోజులుగా ఒక క్లిష్ట సమస్య నా మనసులో ఉండిపోయింది. ఆ సమస్యకు పరిష్కార మార్గం ఏమిటో కనిపించడం లేదు. నాకు ప్రాణ సమానుడైన మిత్రుడు ఒకడున్నాడు. వాడికి పెళ్లి కాలేదు. ఆమె ఒక్కసారి అతని వైపు చురుగ్గా చూసింది. ఎందుకీ డొంక తిరుగుడు మాటలు? చెప్పేదేదో సూటిగా చెప్పకూడదు? ఆమెకు ఒళ్ళు మండిపోయింది. పైకి మాత్రం ఏం తేలకుండా అలాగే వినసాగింది. వాడికి చాలా ఆస్తుంది. తల్లిదండ్రులకు ఒకడే కొడుకు. తల్లిదండ్రులు అతనికొక సంబంధం చూసి నిశ్చయించి ముహూర్తం పెట్టించేశారు. అతన్ని మరొక పేదమ్మాయి ప్రేమిస్తుంది అని తెలిసి ఆమెకు దగ్గరయ్యాడు. ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. అందుకు తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు. మేము నిశ్చయం చేసిన అమ్మాయితోనే నీ పెళ్లి జరగాలని పట్టుబట్టి కూర్చున్నారు. అతనిప్పుడు ఇరకాటంలో పడిపోయాడు. ఈ విషయంలో నన్ను సలహా అడిగాడు. ఎవరిని పెళ్లి చేసుకోమంటావు అని. ఈ విషయంలో నాకేం అర్థం కాలేదు. ఎలా చెప్పాలో అతనికి. వచ్చిన ఈ క్లిష్ట సమస్యను ఎలా పరిష్కారం చెయ్యాలా అని చాలా రోజులుగా ఆలోచిస్తున్నాను. ఇలాంటి విషయాల్లో మీ ఆడవాళ్ల బుర్రలు బాగా పనిచేస్తాయని నిన్ను సలహా అడుగుతున్నాను అన్నాడు నవ్వుతూ. ఒక్క క్షణం ఆలోచించి నవ్వుతూ మెల్లగా అంది. సలహా ఇవ్వడానికి ఏముంది? ఇస్తాను. నేను ఉన్నమాట చెప్తే మీకు కోపం వస్తుందేమోనని భయంగా ఉంది. కోపమా? ఎందుకు? మొహమాటం లేకుండా ఉన్నమాట చెప్పేసేవాళ్ళంటేనే నాకిష్టం. పర్వాలేదు చెప్పు అన్నాడు. అయితే చెప్తాను. ప్రేమ, పెళ్లి అనే పదాలు మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తొంగి చూస్తూనే ఉంటాయి. అవి ఎవరికి వాళ్ళకే స్వంత విషయాలు. అవి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా, గుప్తంగా గుండెల్లో దాచుకోగలిగినప్పుడే వాళ్ళు నిజమైన సంస్కారం, సభ్యత కలవాళ్ళని అంచనా వేసుకోవాలి. అలా కాకుండా తన మనసులో ప్రేమ విషయం బయటపెట్టి స్నేహితుడి సలహా తీసుకున్నాడంటే అతను ఎంత సభ్యత, సంస్కారాలు కలవాడో ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది అంటూ నవ్వింది. ఆ మాటలు వినడంతోనే అతని ముఖం శాంత గంభీరంగా మారిపోయింది. సర్ది చెప్పబోయిన వాడిలా మెల్లగా అన్నాడు. అది కాదు సౌందర్య. వాడు నేను చిన్నప్పటి నుంచి ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళం. ఇద్దరిది ఒకటే మాట. మా ఇద్దరిలో ఎవరికీ రహస్యాలు ఉండేవి కావు. అందుకే వాడి మనసులో ఉన్న విషయం నాకు చెప్పాడు. ఆ మాటలకి ఆమె నవ్వంది. ఎంత మీ మధ్య రహస్యాలు లేకపోయినా, ఎంత స్నేహితులైనా, ఎంత ప్రాణంగా ఉన్నా భార్యని భాగం పెట్టమండే. అలాగే ఇలాంటి విషయాలు ఎంత స్నేహితులకైనా చెప్పుకోకూడదు. చెప్పేశాడో అతను ఎలాంటివాడో అర్థమైపోతుంది. ఒక్క క్షణం జవాబు చెప్పలేని వాడిలా అలా మౌనం వహించి అన్నాడు. సర్లే, మా స్నేహాన్ని నువ్వు అంతే అర్థం చేసుకున్నావు. అది అలా వదిలే. ఇక ఈ విషయం నీకు నచ్చజెప్పలేను గాని అసలు నీ సలహా ఏంటో చెప్పు. అతను ఎవరిని వివాహం చేసుకోవాలి? తల్లిదండ్రులు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. ఎందుకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి? కారణం? తనకి నచ్చిన అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఎదురు ప్రశ్న వేశాడు. తనకి నచ్చిన అమ్మాయిని చేసుకోవడం స్వార్థం అవుతుంది. తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని చేసుకోవడంలో తన గొప్పతనం వెల్లడవుతుంది. తమ కొడుకు మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని పెద్ద చేసిన తల్లిదండ్రుల మాట తీసేయకుండా మన్నించి గౌరవించినట్టు, వారి కోరిక తీర్చి వాళ్ళని సంతోషపెట్టినట్టు ఉంటుంది. అతనికి నచ్చిన అమ్మాయిని చేసుకుంటే ఏముంది? ఎవరు సంతోషిస్తారు? ఎవరో ఆనందిస్తారు. వంశగౌరవం మంటగలిసిపోయిందని తల్లిదండ్రులు ఇంటి గుమ్మం తొక్కనివ్వరు. భార్యతో సహా అతను అందరికీ దూరం అయిపోయి ఒంటరివాడైపోతాడు అని ఓరగా అతని వైపు చూసింది.
అతను జవాబు ఇవ్వలేదు. ఒకసారి ఆమె వైపు తీక్షణంగా చూసి ముఖం తిప్పేసుకున్నాడు. ఆమె తన మనసులో మాట గ్రహించేసిందా అన్న అనుమానం కూడా అతనికి కలిగింది. సౌందర్యకు ఒళ్ళు మండిపోతుంది. ఎంత చక్కగా ఇలా అడుగుతున్నాడో ఏం తెలియనట్టు. అతను ఎంత తెలివిగా గడుసుగడిగినా తను గ్రహించుకోలేదా? అదే అతనికొచ్చిన సమస్య అని తెలిసి అంత చక్కగా ఘాటుగా సమాధానం చెప్పింది తను. లేకపోతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం న్యాయమని సలహా ఇస్తానని కాబోలు. పాపం ఆశ నా జవాబు విని మతిపోయి ఉంటుంది అనుకుని మనసులో నవ్వుకుంది. ఇద్దరూ ఒక గంట కూర్చుని ఇంటిముఖం పట్టారు. మీతో నేను కొంతసేపు ప్రత్యేకంగా మాట్లాడాలి అంది కారులో వచ్చేస్తూ. ఏంటి ఇప్పుడు చెప్పకూడదు? కుతూహలంగా అడిగాడు. ఇప్పుడు కాదు, రేపు. అతను మరికేం మాట్లాడలేదు. కారు తిన్నగా ఎస్టేట్ వైపు పోనివ్వసాగాడు. సౌందర్యం మనసంతా అదోలా అయిపోయింది. అతను ఏ అమ్మాయినైనా ప్రేమించాడా? తల్లి మాటకి ఎదురు చెప్పలేక బాధపడుతున్నాడా? ఆమంటే అతనికి అంత ఇష్టమా? ఆమె తనకంటే అందంగా ఉంటుందా? ఎవరా అమ్మాయి? ఇతనికి ఆమెకు ఎలా పరిచయం అయింది? తనంటే నిజమైన ఇష్టం, ప్రేమ అతనికి లేవా? తాము ఇంటికొచ్చినప్పుడు అతని మాటలు, కళ్ళల్లో కాంతి అంతా అబద్ధమేనా? ఏ అమ్మాయి దగ్గరైతే ఆ అమ్మాయి ఆకర్షణలో పడిపోవడం అతని బలహీనత ఆలోచిస్తూ కూర్చుంది. ఆ రోజే సుదర్శనవరం గారు వచ్చారు. ఆయన వచ్చేసరికి కృష్ణకమల్ లేడు. పనుండి ఎక్కడికో వెళ్ళాడు. సుదర్శనవరం గారు, రత్నావళిదేవి, సౌందర్య ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మాటల మధ్యలో ఆయన అన్నారు, వదిన గారు, మన కృష్ణ పెళ్లి విషయం ఏం ఆలోచించారు? ఇంకా ఏం ఆలోచించలేదు మరిది గారు. మా తమ్ముడు గారు వస్తే మాట్లాడి పెళ్లికి ముహూర్తం పెట్టించేద్దామని అనుకుంటున్నాను అన్నారు ఆవిడ. ఇదేమైనా పై సంబంధమా? తమ్ముడు గారితో మాట్లాడేది ఏముంది? మీరు అబ్బాయికి పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తే వారు కాదంటారా? ఆలస్యం అమృతం కూడా విషం అయిపోతుంది. ఏ పనైనా ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత మంచిది. ఆలస్యం చేయడం మంచిది కాదు. పంతులు గారిని పిలిపించి వెంటనే పెళ్లికి ముహూర్తం పెట్టించేయండి అన్నారు. ఆవిడ ఎటూ సమాధానం చెప్పలేకపోయారు. కొడుకు చూస్తే తనతో అలా చెప్పి వెళ్ళాడు. సుదర్శన వర్మ గారు చూస్తే ఇలా అంటున్నారు. నిజమే, వీరి మాటల్లో కూడా నిజం లేకపోలేదు. ఆలోచిస్తుంటే ఇదేం మంచి పని అనిపిస్తోంది. బాబుకి చెప్పి పెళ్లికి ముహూర్తం పెట్టించడం ఏమిటి? తన మాట ఎందుకు కాదంటాడు? కన్న తల్లిగా తన మాటకి ఆ మాత్రం గౌరవం ఇవ్వడా? సౌందర్య అంటే బాబుకి ఇష్టమని తనకెప్పుడో తెలుసు. మరిక సందేహం దేనికి? వదిన గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? అది కాదండి, ఆ అబ్బాయిని ఒక్క మాట అడగనవసరం లేదా అని అంటూ మాట మధ్యలో ఆపేశారు. చిన్నవాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెబుతారు? ముహూర్తం పెట్టించేయమని చెప్పరు కదా. ఇప్పుడు నా పెళ్లికి తొందర ఏంటి అంటారు అన్నారు ఆయన నవ్వుతూ. సౌందర్య వారి మాటలు వింటూ కూర్చుంది. ఏమ్మా, నువ్వేం మాట్లాడవేమిటి? నేను చెప్పిన మాటల్లో నిజముంది అంటావా లేదా? మీ నాన్నగారితో మాట్లాడాలా లేక పెళ్లికి ముహూర్తం పెట్టించేయమంటావా అడిగారు ఆయన. ఆయన మాటలకి ఆమె నవ్వింది. మీ ఇష్టం, మీకు అందరికీ ఎలా తోస్తే అలాగే చేయండి మెల్లగా వినయంగా చెప్పింది. ఆయన ఆవిడ వైపు చూశారు. మీరేమంటారు అన్నట్టు. ఆవిడ అలాగే అన్నట్టు తల ఊపారు. సుదర్శనవరమ గారు అప్పటికప్పుడు పంతులు గారిని కబురు చేసి పెళ్లికి ముహూర్తం పెట్టించసాగారు. సౌందర్య ఎటూ చెప్పలేదు. ఆమెకి పెళ్లి జరుగుతుంది అని నమ్మకం లేదు. పెళ్ళంటూ జరిగిపోతే అది తన అదృష్టంగా భావించుకుంటుంది. తర్వాత అతని మనసు తన వైపుకి తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. పూర్తిగా తన వైపుకి తిప్పుకోగలదు, ఆ నమ్మకం తనకుంది. అసలు ఈ పెళ్లి జరుగుతుందా లేదా? అదే ఆమె ఆలోచించసాగింది. కృష్ణకమల్, సౌందర్య పెళ్లికి ముహూర్తం నిశ్చయించేశారు. వాళ్ల పెళ్లి ఆ రోజునాటికి సరిగ్గా 4 రోజులుంది. రత్నావళిదేవికి చాలా సంతోషం అయిపోయింది. కొడుకు పెళ్లి ఎంతో ఘనంగా, వైభవంగా జరిపించాలని ఆవిడ కోరిక. ఆ మాటే ఆవిడ ఆయనతో అన్నారు. అలాగే, తప్పకుండా మీ ఇష్ట ప్రకారం జరిపిద్దాం. నాకు మాత్రం ఎవరున్నారు? మా చేతుల మీద జరగవలసిన పెళ్లిదేగా. మీరు అలా చూస్తుండండి. కృష్ణ పెళ్లికి అంత భారీ ఎత్తున ఏర్పాట్లు చేయిస్తాను అన్నారు. ఏమో, అంతా మీ ఇష్టానికే వదిలేశాను. మీ అన్నగారి కోరిక ప్రకారం వాడి పెళ్లి బాగా జరగాలి. అలాగే అంటూ చాలాసేపు పెళ్లి విషయాలే మాట్లాడుకున్నారు. ఆయన ఆవిడతో చెప్పారు. ఇప్పుడప్పుడే ఈ పెళ్లి విషయం కృష్ణకి చెప్పకండి. శుభలేఖలు అచ్చయిపోయాక అప్పుడు చెబుదురు గాని. అప్పుడైతే ఇక ఏం అనలేడు. నిజమే, అలా చేయడమే మంచిది అని అనుకున్నారు ఆవిడ మనసులో. సౌందర్యకు సంతోషం అనిపించలేదు. మౌనంగా నిర్లిప్తంగా ఉండిపోయింది. సుదర్శన వర్మ గారు వెళ్ళిపోయేటప్పుడు కృష్ణకమల్ వచ్చాడు. ఇద్దరూ ఎక్కువసేపు ఏం మాట్లాడుకోలేదు. ఆయన వెళ్ళేటప్పుడు ఎవరూ లేకుండా చూసి ఆమెతో కొద్దిసేపు మాట్లాడారు. నేను బాగా ఆలోచించి మీ పెళ్లికి త్వరలో ముహూర్తం పెట్టించేశాను.
ఇక కృష్ణ ఏం మాట్లాడలేడు. ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నువ్వు అధైర్యపడకు. ఆమె మాట్లాడలేదు. ఆయనంటే ఆమెకు గౌరవం కలుగుతోంది. తన సుఖ సంతోషాలు దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చాలా అవస్థపడుతున్నారు. పనిగట్టుకుని తమ ఊరొచ్చి కృష్ణకమల విషయం చెప్పారంటే అలా ఎవరు చెప్తారు? ఆయన వైపు కృతజ్ఞతగా చూసింది. మీరు చేసిన మేలు ఈ జన్మలో మరిచిపోలేను అన్నట్టు. సుదర్శన వర్మ గారు ఆమెను జాగ్రత్తగా ఉండమని మరీ మరీ చెప్పారు. కృష్ణకమల్ని మాత్రం ఒక కంట కనిపెట్టమని, అతని వెంట నీడలా ఉండమని చెప్పి వెళ్ళారు. ఆయన చెప్పే ప్రతి మాటకు అలాగే అని తల ఊపింది. సుదర్శన వర్మ గారు వెళ్ళిపోయాక అదే విషయం గురించి ఆలోచిస్తూ కూర్చుంది. పెళ్లికి ముహూర్తం పెట్టగానే సంతోషించడం కాదు, ఆ పెళ్లి అదే రోజున అదే ముహూర్తానికి తప్పకుండా జరిగిపోయేట్టు చూడాలి. అందుకు తను ఎన్నో తెలివితేటలు ఉపయోగించాలి అని నిశ్చయించుకుంది. కృష్ణ మనసంతా చికాకు చికాకుగా అనిపించసాగింది. నీలిమ తన గురించి ఏమనుకుంటుంది? తను వచ్చే టైంకి గది ముస్తాబు చేసి రాక కోసం ఎంతగా ఎదురు చూసిందో. సరిగ్గా ఆ టైంకి సౌందర్య వచ్చింది. నీలిమ భయపడిపోయి తన ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. తను ఆ రాత్రంతా సౌందర్యని తప్పించుకోలేకపోయాడు. ఆమెకి ఈ విషయం ఏమైనా తెలిసిందా ఏమో. తను నీలిమహల్కి వెళ్ళకముందే ఆమె వెళ్ళిపోయి అక్కడుంది. ఎలా ఆమెకి ఈ విషయం తెలిసింది? ఎవరైనా చెప్పారా? ఎవరికీ తెలీదే మరి. అతనికి సుదర్శన వర్మ గారు గుర్తుకొచ్చారు. ఆయనే చెప్పుంటారని అనిపించినా ఆ నమ్మకం రూఢీ కాలేదు. ఆయన రాకముందు నుండి కూడా సౌందర్య తనని కనిపెట్టడానికి చూస్తుంది. తను ఎక్కడికి వెళ్ళేది గమనిస్తోంది. సౌందర్య కళ్ళపడకుండా జాగ్రత్త పడాలి అని మనసులో అనుకున్నాడు. ఆ రోజు త్వరగా పనులన్నీ ముగించుకుని నీలిమహల్కి వెళ్ళి నీలిమను క్షమార్పణలు కోరుకోవాలని అతని మనసు ఆతృత పడుతోంది. అతని ఆలోచనలు అతనికే చిత్రాతి చిత్రంగా అనిపించసాగాయి. తను ఇండియా వచ్చిన కొత్తలో మనసంతా సౌందర్యే నిండుండేది. ఆమె అందాల వదనం, కోలకళ్ళు, చిరునవ్వు కళ్ళల్లో ప్రతి నిత్యం ప్రతి క్షణం కదలసాగేవి. ఆమె ఎప్పుడూ కళ్ళ ముందే ఉండాలని, ఆమెను త్వరలో పెళ్లి చేసుకుని తన ఇంటికి తెచ్చేసుకోవాలని, ఆమెను క్షణం వదిలి ఉండలేనని మనసు ఏదేదో ఆలోచనలు ఆలోచించేది. మరిప్పుడు మనసంతా నీలిమే నిండిపోయింది. ఆమె అపూర్వ సౌందర్యం, ఆ విశాల నేత్రాలు, అందాల ముద్దు పెదవులపై చిందులు వేసే చిరునవ్వులు, అహర్నిశలు అతని కళ్ళల్లో కదులుతూ మనిషిని మనసుని ప్రేమ శృంఖలాలతో బంధించేశాయి. నీలిమను చూడందే నిద్ర పట్టదు. ఆమెతో మాట్లాడందే మనసు ఆగదు. ఆలోచిస్తూ త్వరగా తయారై కారు వైపు వెళ్ళాడు. కారులో కూర్చుని కారు స్టార్ట్ చేస్తుండగా సౌందర్య చటుకునొచ్చి కారు డోరు తెరుచుకుని అతని పక్క సీట్లో కూర్చుని డోరు బలం కొద్దీ మూసి కనుబొమ్మలు పైకెత్తి అతని వైపు నిర్లక్ష్యంగా చూస్తూ మీతో పాటు నేను వస్తున్నాను అంది మామూలుగా. ఆమె అంత మామూలుగా చెప్పాలనుకున్నా ఆ కంఠస్వరంలో రావంత కోపం తొంగి చూస్తూనే ఉన్నాయి. సౌందర్య అలా అనుకోకుండా వచ్చి బయలుదేరబోతున్న కారులో కూర్చోగానే మతిపోయినట్టయి అలా ఉండిపోయాడు. క్షణంసేపు కారు బయలుదేరనివ్వకుండా స్టీరింగ్ పట్టుకునున్న అతని చేతులు కోపంతో బిగుసుకున్నాయి. పళ్ళ బిగున వస్తున్న కోపం ఆపుకోసాగాడు. తల తిప్పి ఆమె వైపు చూస్తూ నేనెక్కడికి వెళుతున్నానో నీకు తెలుసా? మామూలుగా ప్రశ్నించాడు. తెలుసు. ఎక్కడికి? నీలిమహల్కి. నీలిమహల్కి వెళతానని నువ్వెలా ఊహించావు? ఆ ప్రశ్న వింటూనే కనుబొమ్మలు పైకెత్తి కనురెప్పలు కిందగా వాల్చి ఓరగా అతని వైపు చూసి అదో రకంగా నవ్వింది. ఆ నవ్వులో హేళన, వెటకారం తొంగి చూశాయి. అతను వేసుకున్న తెల్లని సిల్కు పైజామా లాల్చీ వైపు చూసింది. ఖరీదైన ఫారెన్ సెంటు ఘుంఘుమలాడుతూ పరిమళాన్ని వెదజల్లుతోంది. మీరు వేసుకున్న డ్రెస్సు, సెంటు ఘుంఘుమలే చెప్తున్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళేది అన్నట్టున్నాయి ఆమె చూపులు. అతని ముఖం గంభీరంగా మారిపోయింది. నీలిమ గురించి గాని సౌందర్యకి తెలిసిపోయిందా ఏంటి? అంతలోనే అతనిలో ఒక విధమైన మొండితనం ఏర్పడింది. తెలిస్తే ఏమవుతుంది? తన తల్లితోనూ ఆమె తండ్రితోనూ చెప్పి పెద్ద గొడవ పెడుతుంది. పెట్టని, తను అన్నిటికీ సిద్ధమే. ఎన్ని అడ్డంకులొచ్చినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా నీలిమను మాత్రం తను ఈ జన్మలో వదులుకోడు. అంతే, అది మాత్రం నిశ్చయం. మీరు ప్రతి రాత్రి అక్కడికే వెళుతున్నారు కదా, ఈరోజు కూడా అక్కడికే వెళుతున్నారని గ్రహించుకున్నాను అంటూ చిన్నగా నవ్వింది. మనసులో ఆమెకు ఒళ్ళు మండిపోతుంది. పైకి శాంతంగా ఉండడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. నీ వెళితే నా కూడా నువ్వు రావాలనుందా? వస్తున్న కోపం మనసులో బలవంతంగా నొక్కి పెడుతూ అడిగాడు. అతని మాటలకి ఆమె పక్కున నవ్వింది. భలే వారే, భర్త వెంట భార్య ఉండడం తప్ప అడిగింది. భర్త భార్య అంటూ నొక్కి పలుకుతూ ఇంకా కాలేదుగా అన్నాడు.
ఆ మాట అనడంతో ఆమెకు అతను తనకి ఎంతో దూరం అయిపోతున్నట్టుగా తోచింది. పైకి బింకంగా ముహూర్తాల దాకా వచ్చిన తర్వాత ఇక ఆ పెళ్లి ఆపడం ఎవరి తరం కాదేమో. పీటల వరకు వచ్చిన పెళ్ళిళ్ళు కూడా ఆగిపోతున్నాయి. దానికి ఏమంటావు? అది వాళ్ళ కర్మ అంటాను. వాళ్ళ దురదృష్టం అంటాను. నేను అంత దురదృష్టవంతురాల్ని కాదంటాను. ఖచ్చితంగా చెప్పింది. అతను మాట్లాడకుండా కారుని పోనివ్వసాగాడు. అక్కడ నీలిమెదురైతే ఇద్దరికీ పరిచయం చేద్దామని మనసులో అనుకున్నాడు. నీలిమను చూస్తే సౌందర్య తన మనసుని మార్చుకుంటుందని అతని ఉద్దేశం. అందుకే మారు మాట్లాడకుండా కారుని నీలిమహల్ వైపు పోనిచ్చాడు. సౌందర్య అతని వైపు ఒకసారి మామూలుగా చూసి ముఖం తిప్పుకుంది. అక్కడికి వెళ్ళగానే ఈయన గారి గుట్టు తన గుప్పెట్లో చిక్కుకుంటుంది. అప్పుడు ఆ విషయం సుదర్శన మావయ్య గారికి చెబితే ఆయనే మిగతా సంగతంతా చూసుకుంటారు అని అనుకుంది. కారు దిగి ఇద్దరూ నీలిమహల్లోకి నడిచారు. కృష్ణకమల్ మనసంతా ఎలాగో అనిపించసాగింది. అతను ఎన్నో మధురోహలతో బయలుదేరాడు. నీలిమ తనకి ఎదురవుతుందని చేతులు చాపి ఆమెను దగ్గరకు లాక్కోవాలని అలా ఆలోచనలు ముందుకు సాగిపోయాయి. సౌందర్య కూడా వెంటబడి రావడంతో ఆవేశం చల్లారిపోయి ఉత్సాహం చప్పబడిపోయినట్టు అయిపోయింది. నీలిమ ఎదురైతే సౌందర్య ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడతారు. ఒకరంటే ఒకరికి మనసులో ఈర్ష్య బయలుదేరుతుంది. నువ్వంటే నువ్వా అన్న ప్రశ్న వాళ్లలో మొలకెత్తుతుందని అతను మనసులో భయపడసాగాడు. ఆ భయాన్ని పైకి కనిపించనివ్వకుండా తిన్నగా తన గదివైపు దారి తీశాడు. ఆ వెనక సౌందర్య వెళ్ళింది. తలుపు తీసి గదిలో అడుగుపెట్టిన ఇద్దరూ అలా నిలబడిపోయారు. ఎవరికీ నోటమాట రాలేదు. ఒక్క క్షణం గదంతా పరిశీలనగా చూసిన ఇద్దరూ తల తిప్పి ఒకరు ముఖాలొకరు చూసుకున్నారు. గదంతా పూలతో అందంగా ముస్తాబు చేసింది. ఈ గది ముస్తాబు చేసింది ఎవరు? మనసులో ప్రశ్న కళ్ళల్లో ఉదయించింది ఆమెకు. తలుపులు మూసేసి గడియ వేసింది. సమాధానం కోసం చూస్తూ అది గ్రహించుకున్న అతను వెంటనే ఏం జవాబు చెప్పలేనట్టు ముఖం పక్కకు తిప్పుకున్నాడు. అతనికి తెలుసు ఆ గది ముస్తాబు చేసింది ఎవరో. మనసంతా తనకే తెలియని అదొక రకమైన బాధతో వెలితిరగసాగింది. నీలిమ ఎన్నెన్ని ఊహలతో ఈ గది ముస్తాబు చేసిందో. ఇప్పుడు కూడా ఈమె రావడంతో ఆమె మనసు ఎంత చిన్నబోతుందో. సౌందర్య మనసులో ఏదో గ్రహించుకున్న దానిలా తలపంకించి అతని వైపు కాస్త కోపంగా చూసింది. కృష్ణ ఆమె వైపు అస్సలు చూడలేదు. ఇద్దరూ అక్కడున్న సోఫాల్లో ఎదురెదురుగా కూర్చున్నారు. ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. ఎవరూ మాట్లాడుకోలేదు. అలా గంటలకు గంటలు గడిచిపోతున్నాయి. గదంతా నిశ్శబ్దంగా ఉంది. సౌందర్యకు కళ్ళు మూతలు పడినారంభించాయి. నిద్ర కళ్ళల్లో కూరుకునొస్తుంది. ఎంత నిద్ర ఆపుకోవాలని ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. తను నిద్రపోతే అతను ఆ గదిలోంచి వెళ్ళిపోతాడని భయం. అందుకే నిద్ర ఆపుకోవడానికి ప్రయత్నించసాగింది అలా సోఫాలో పడుకుంటూ. కృష్ణకమల్కి ఆలోచనలతో మనసంతా చికాకు చికాగ్గా అనిపించసాగింది. అతను కూడా సోఫాకి చేరబడి కళ్ళు మూసుకున్నాడు. ఎవరో తట్టి పిలుస్తుంటే బద్ధకంగా కళ్ళు విప్పి చూశాడు. సౌందర్య నిలబడుంది. ఆమె ముఖంలో చిరునవ్వులు చిందులు వేస్తున్నాయి. కళ్ళు వింత కాంతితో మెరుస్తున్నాయి. మీరు నన్ను దాటి ఎక్కడికి వెళ్ళలేరు. నా చూపుల్లో చిక్కుబడిపోయిన మీరు ఒక్క అడుగు కూడా ముందుకి వేయలేరు అన్నట్టు ధీమాగా గర్వంగా ఉన్నాయి ఆమె చూపులు.